శారద దగ్గరుండి కృష్ణప్రసాద్ చేత హోమంని జరిపిస్తూ ఉంటే వాళ్ళిద్దరినీ కూడా ఇటు అపూర్వ అటు గగన్ చూడకూడదని ఒక చీరని తీసుకొచ్చి భూమి చుట్టూ పరదాలాగా కట్టేస్తుంది. దాంతో శారద కొంచెం ప్రశాంతంగా కేపీ చేత అక్షింతలు మొత్తం కూడా హోమంలో వేయిస్తూ పూజని జరిపిస్తూ ఉంటుంది. అమ్మయ్య, హోమం పూర్తయ్యే వరకు ఎవరు కూడా మావయ్యని చూడకూడదు అని భూమి కాపలాగా ఉంటుంది. అయితే గగన్ మాత్రం చేతిలో కొరడా పట్టుకొని ఎవరి కోసమో కోపంగా వెతుకుతూ ఉంటారు. చేతిలో ఉన్న కొరడాని కోపంగా జులిపిస్తూ మరీ వెతుకుతూ ఉంటాడు. తర్వాత శారద కేపీకి శాలువాని కప్పి ముఖం కనిపించకుండా ఇక పూర్ణాహుతిని కూడా హోమంలో వేయించేస్తుంది. అమ్మయ్య, హోమం పూర్తయిపోయింది అని భూమి కొంచెం సంతోషపడుతూ ఉంటే అప్పుడే సరిగ్గా అపూర్వ అటుగా వెళ్తూ ప్రదక్షిణలు చేస్తున్న శారదని గమనిస్తూ ఉంటుంది. ఆగు నక్షత్ర, అక్కడ చూడు, శారద ఏదో చేస్తోంది. సంథింగ్ నాకేదో డౌట్ వస్తోంది. అక్కడ శారద ఏం చేస్తుందో వెళ్ళి చూద్దాం పదా అని అపూర్వ నక్షత్రకి చెప్తుంది. అప్పుడే భూమి వెనుక నుండి అపూర్వని గమనించేసి, అయ్యో వీళ్ళిప్పుడు అక్కడికి వెళ్ళి అత్తయ్యని చూసేశారంటే పక్కనున్న మామయ్య కూడా దొరికిపోతాడు. ఇప్పుడు ఏం చేయాలి అని అపూర్వ కంటే ముందుగా భూమి పరుగులు పెడుతూ ఉంటుంది. మరి అపూర్వకి శారద దొరికినా కూడా కేపీని భూమి కాపాడేస్తుందా? అసలు గగన్ కొరడా పట్టుకొని ఎందుకు తిరుగుతున్నాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.